రైట్ ఇక్కడ చూడండి ఇద్దరు అవును సార్ రైస్ మిల్ పోతే వడ్లన్నీ ఇటు దగ్గర ఆర్నే ఉంది సార్ ఐకేపీ సెంటర్ మేడం అడ్డు తిరుగు మేడం సరే వీషేబుల్ ఎవరితో చేయిస్తారు ఏ గారి పని చల్లి స్పీడ్గా సార్ ఎవరితో చేయిస్తారు ఏ గారు విజయ్ ఎవరితో చేయిస్తున్నావు జల్ది చెప్పు సర్పంచ్ సాబ్ వాళ్ళకు మరి కదా అందరు చేయించు నేనే తీసుకుంటే అట్లా లేదు హరీష్ ఇచ్చి పట్టుకొని సార్కేనా స్కూల్లో ఎప్పుడు పెట్టారు థ్యాంక్ యూ అమ్మ సపోర్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో ఓపెనింగ్ మనకు టాయిలెట్స్ కానివ్వండి కాంపౌండ్ వాల్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరం ముగుస్తున్న సందర్భంలో ఈరోజు గ్రామాలలో జరిగిన అభివృద్ధి ఇంకా చేయబోయే వాటిల్లో కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నాం జగిత్యాల నియోజకవర్గంలో మా డిఈ గారు ఎంపీడీఓలు ఎంపీఓస్ ఎంఈఓలు మిగతా తహసీల్దార్లందరూ కూడా ఈనాటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి దాదాపు 3-4 రోజుల నుంచి కూడా దీనిపైన దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా రోజు పత్రికలు చూస్తూ ఉంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఈరోజు సంవత్సరం ముగుస్తున్న సందర్భంలో జయంత్యాల నియోజకవర్గం విషయానికి వస్తే దాదాపు 100 కోట్ల పైన ఇక్కడ గ్రామీణ వ్యవస్థకు పంచాయతీరాజ్ రోడ్ల నుంచి డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరైనాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాంట్లో మంజూరే కాదు దాదాపు 45 కోట్ల నుంచి 50 కోట్ల వరకు డబ్బులు కూడా వచ్చేసాయి ఉదాహరణకు రాయకల్లో సీసీ రోడ్లు డ్రైన్లు వేస్తే ఉన్న 2,88 లక్షలు వచ్చాయి అదేవిధంగా కొన్ని ఇళ్ల పథకం వాటి వచ్చాయి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన లక్ష్మీపూర్ నుంచి మా జాన్ గారు ఉన్నారు ఇక్కడ లక్ష్మీపూర్ నుంచి కల్లెడబోయే రోడ్డుకు ఆ నిధులను వస్తాయి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపు 50 కోట్ల వరకు నిధులు వచ్చినాయి ప్రజెంట్ ఇప్పుడు 22 కోట్లు సిఆర్ఆర్ రోడ్స్కు టెండర్స్ నడుస్తూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాం సిఆర్ రోడ్స్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ గ్రామీణ రోడ్స్ మన నియోజకవర్గాల్లో దాంతో పాటుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు ఈనాడు సమాజ స్థాపన అన్నట్టు ఏదైతే అంబేద్కర్ గారు కలలు అన్నారో బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా
డాక్టర్ రాయ్ గారి సలహా మేరకు మనకు ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి అనుకోవడం, ఆ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలలు వివిధ దేశాలకు సంబంధించిన రాజ్యాంగాన్ని చదివి, అది పక్కనే ఉన్న కెనడా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జర్మనీ కావచ్చు, రష్యా రాజ్యాంగాలను చదివి వాటిలోని సారాంశం తీసుకొని వాటిలోని మంచిని అని తీసుకొని మన దేశ సమగ్రతకు ఉపయోగపడే విధంగా, మన దేశాల్లో ఉన్న వివిధ జాతులు, వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ప్రాంతాల్లో ఎంత సమతుల్యం లేకపోయినా కానీ వాటన్నిటిని కూడా ఒక్క తాటి మీద నడిపే విధంగా మన రాజ్యాంగాన్ని నిర్మించుకొని 75 సంవత్సరాలు అయింది. ఈరోజు నవంబర్ 1949 నవంబర్ 26 నాడు దాన్ని ఆమోదించుకొని ఇంతకుముందు చెల్లె చెప్పినట్టు 50 జనవరి 26 నాడు మనం పూర్తిగా ఆ కాన్స్టిట్యూషన్ను అమల్లోకి తెచ్చుకున్నాం. దీనిలోని 395 ఆర్టికల్ కావచ్చు, కొన్ని చాప్టర్స్, షెడ్యూల్స్ ఇవన్నీ ఉంటే మళ్ళీ కాలానుగుణంగా ఎట్లయితే మనం ఇల్లు మార్పులు చేసుకుంటామో, వ్యవసాయంలో మార్పులు తెచ్చుకుంటామో, కుటుంబంలో మార్పులు ఉంటాయో, మరి దేశంలో కూడా పరిస్థితులకు అనుగుణంగా 106 సార్లు మనం అమెండ్మెంట్ చేసుకున్నాం. కానీ మొత్తం 395 ఆర్టికల్స్ మాత్రం అదే విధంగా నుంచి వాటికి ఈ రకంగా చూసు. మరి ఈరోజు అంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన మన బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు పూల మాల వేసి నివాళులు అర్పించిన, దాంతో పాటుగా జగిత్యాల నియోజకవర్గం నాకు తెలుసు, మరి జిల్లా అంతా తిరిగే అధికారులు ఉన్నారు నాకు తెలియదు, కానీ దళితులకే ప్రత్యేకంగా ఒక గ్రామ పంచాయతీని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండల్ నరసింహపల్లిలో ఇందిరానగర్ ఏర్పాటు చేసిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి ఇక మంచిది పోనకుండా ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన దినోత్సవం నాడు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గ్రామ పంచాయతీ భవనానికి కూడా భూమి పూజ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలుస్తాం. 20 లక్షలు మంజూరు చేసాం. అంటే ఈ రకంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం వివిధ పథకాల ద్వారా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిధులు తీసుకొస్తాము. మా హెల్త్ డిపార్ట్మెంటు మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ చెప్తా ఉన్నారు, ఈ ఉమ్మడి జిల్లాలో అత్యధిక పల్లె దవాఖానాలు ఎక్కడ వచ్చినాయంటే మన జగిత్యాల నియోజకవర్గం అని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం. ఈ రకంగా మనం క్రిటికల్ కేర్ యూనిట్ అంటారు, హాస్పిటల్ కావాలి మనకు, యాక్సిడెంట్స్ అవుతాయి, రాష్ట్రంకి 8 వస్తే అది జగిత్యాల తీసుకొచ్చి పెట్టినాం. ఇప్పుడు కొత్తగా మాతా శిశు ముందట మా శంకరన్న గారు వేసుకున్న అంగిలెక్క లైట్ గులాబీ రంగుతో వచ్చిన బిల్డింగ్ 16 కోట్లతోటి క్రిటికల్ కేర్ యూనిట్, యాక్సిడెంట్ కానీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాంటి ఆసుపత్రి తెచ్చుకున్నాం. ఈ రకంగా మనం జగిత్యాల పట్టణానికి సరిపడిన ఇల్లు తెచ్చుకున్నాం. కానీ గ్రామాలలో అవసరం ఉన్నది, పోయినసారి చేయలేకపోయినాం. తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లలో సింహభాగం మన గ్రామాలకే ఉంటుంది, అత్యధిక ఇల్లు మన గ్రామాలకు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో పనులు చేసింది. అప్పుడు ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసాం. మరి పనులు జరగాలంటే ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తే మనకు ఎక్కువగా చేసుకోవచ్చనే ఆలోచనతోటి చేయడమే కాదు, ఇవాళ సాధించడం. జగిత్యాల నియోజకవర్గానికి ఇవే కాకుండా అదనంగా కూడా నేను రోడ్లు కావాలని అడిగినా, దాదాపు 90 కోట్ల వరకు అడిగినాం. తప్పకుండా ఇస్తామని చెప్పారు, అది సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా ఎస్టీ సబ్ ప్లాన్ కింద వివిధ గ్రామాలకు కూడా రోడ్ల మంజూరు కోసం అడిగినాం. ఎస్టీ సబ్ ప్లాన్ కింద స్కూళ్లకు, సంఘాలకు, దాంతో పాటుగా రోడ్లకు కూడా 5 కోట్ల వరకు కూడా నిధులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారికి ఈ సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన మోతే గ్రామంలో ఒకవైపు చిన్నారుల కోసం 12 లక్షలతోటి అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేసుకున్నాం. ఇప్పుడు మనం చాలామంది అమ్మాయిలు ఉన్నారు,
లేడీ టీచర్స్ ఉన్నారు. మహిళల కోసం 4 లక్షలతోటి టాయిలెట్స్ బాత్రూమ్లు కూడా భూమి పూజ చేసుకున్నాం. ఇప్పుడే ఒడ్ర కాలనీలో కూడా చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అల్లీపూర్లో స్కూల్లో బాత్రూమ్లు, రంగపేటలో, తర్వాత సరంగాపూర్లో, మరి చివరగా ఇంతకుముందు చెప్పిన నర్సింహపల్లెలో అక్కడ గ్రామ పంచాయతీ చేసుకోబోతున్నాం. ఈ రకంగా ప్రజాపాలన సందర్భంలో ఈరోజు పంచాయతీరాజ్ అధికారులు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. మరి దీంతో పాటు మరి ముగించే ముందు మా సోదరి హెడ్మిస్ట్రెస్ గారు ఇంత టీచర్స్ అడిగారు కాంపౌండ్ కావాలని. తప్పకుండా కాంపౌండ్ వాల్ చేస్తాం. కాంపౌండ్ వాల్ ఎందుకు అడిగారు? పిల్లగాళ్ళు అటు ఇటు తిరుగుతుర్రు, ఆడుతుర్రు, కొద్దిగా ఏదో చెప్తున్నాను చెరువు అట్లా కూడా పోవచ్చు కదా. మరి నేను ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలను అంటా ఉన్నా, మనం పిల్లగాళ్ళను సరైన దిశలో టీచర్స్ స్కూల్ వరకు వేస్తారు. ఇక్కడ వాళ్ళే తల్లిదండ్రులు, వాళ్ళే టీచర్లు సంస్కారం నేర్పుతారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళను అదే విధంగా ఉంచాలంటే ముందుగా మనం కరెక్ట్ ఉండాలి. ఈరోజు పిల్లలు సిగరెట్లు, గంజాయికి అలవాటు పడుతున్నారు. దానికి చాలా దూరంగా ఉండాలి. 10th క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు. అంతకంటే చెడు అలవాటు ఇంకోటి లేదు. మనం మొత్తం మెదడు, తలకాయ, శరీరం అన్నీ కూడా ఖరాబ్ అవుతాయి. ఎవరన్నా గంజాయి కానీ సిగరెట్ తాగినట్టు తెలిస్తే తోటి పిల్లలు మెల్లగా చెవులు వచ్చి టీచర్లకు చెప్పరు, మీ పేరు చెప్పరు. బయట కూడా గ్రామంలో గంజాయి విక్రయించే వాళ్ళు కానీ తాగే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పోలీస్కి చెప్పండి. నాకు అప్పుడప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు సార్ ఏదో తెలుసో తెలియకనో చేసిండు ఇడిపింది అంటారు. నేనైతే ఇడిపిస్తలేదు. నేనైతే ముందే చెప్తున్నాను, నాకు ఆ ఫోన్లు చేయండి. ఈ గంజాయి గుడుంబ కథ నాకు పెట్టదు. గంజాయి గుడుంబకు మనం బాగా దూరం. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం చాలా దూరం ఉంచాలి. నేను ఇవాళ ప్రజాప్రతినిధి నేను చెప్తలేను. నరసింహారెడ్డి సారు చాలా వృద్ధులయ్యారు. వారు సరస్వతి శిశు మందిర్, అదేవిధంగా బీఈడి కాలేజ్ నడుపుతున్న సందర్భంలో రోటరీ కళాశాల, రోటరీ క్లబ్ నుంచి నేను, వారు, మంచాల కృష్ణ, టీవీ సూర్య మేమందరం రాజారాం వడ్డీలలోకి పోయినాం. పోయి వట్టిగా పోయి ముచ్చట తింటారా, ఏదో ఒకటి ఇవ్వాలి. రాయి కొడితే కళ్ళకు దెబ్బలు తలుతుంది. ఇప్పుడు కొడతలేరుగా, అప్పుడు కొడదు. నేను కళ్ళ డాక్టర్ నాయ. ఇప్పుడు ఆ మేడం పెట్టుకున్నట్టు కలిసి దెబ్బలు లేకుండా అద్దాలు ఇచ్చాను. అందరికి అద్దాలు ఇచ్చాక ఇక మెల్లగా ముచ్చట మొదలుపెట్టింది నరసింహారెడ్డి సార్. అప్పుడు గుడుంబ బాగా తాగురు అక్కడ. గుడుంబ తాగితే మంచిది కాదు అది ఇదని చెప్పి ఒక గ్లాసులా కొంత పోసిండు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతుంది, కొందరు ఏమంటారు, గుడుంబ తాగితే ఏమవుతుంది అంటే, సార్ చూడురిగో ఈ గుడుంబలో ఇలా పురుగు అయితే చచ్చిపోయింది. గుడుంబ తాగితే గట్టిగా మా కడుపులో పురుగు మూసింటే పోతుంది. అది పురుగు మూసింటే ఓడు కాదు, పాలమే పోతుంది. కాబట్టి గుడుంబ అనేది అంత చెడుది. అదేవిధంగా గంజాయి కూడా ఒక తీవ్రమైన మత్తు పదార్థం. కొన్ని దేశాలలో రెగ్యులర్గా చేస్తారు, కానీ అది మంచిది కాదు. వీటిని ప్రత్యేకంగా దూరం ఉంచాలి. విద్యార్థులకు చదివే కాదు, సంస్కారం కూడా ముఖ్యం. మనకు మన సంస్కారం, మన సంస్కృతి, మన ధర్మం గురించి బయటోడు చెప్పడు. మన సంస్కారం మన పిల్లలకు మనమే చెప్పుకోవాలి. మన ధర్మం గురించి మనమే చెప్పుకోవాలి. మన దేశ రక్షణ గురించి, మన జాతీయత గురించి మనమే చెప్పాలి. ఎవడో విదేశీయుడు వచ్చి మనకి చెప్పడు. ఆయన సంస్కారం మన చెప్పరు, మన ధర్మం గురించి ఇంకో చెప్పరు. సో ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ సంస్కారం నేర్చుకుంటూ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మహనీయులు బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి వారి నేతృత్వంలో కావచ్చు, బీసీ రాయ్ గారి వారి సలహా కావచ్చు, అంబేద్కర్ గారి నేతృత్వంలో రచించిన రాజ్యాంగానికి నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. భారత పౌరుడిగా పౌరుల మధ్య ఏర్పడే వివాదాలను అనే ప్రపంచ సూత్రానికి నా నమ్మకం.
నమ్మకాన్ని సమగ్రతకు పెరిగిన ప్రమాదాన్ని చూస్తూ నేను నా పొరుగు ప్రాంతంలో లేదా భారతదేశంలోని ఏదైనా ఇతర ప్రాంతంలో భౌతిక హింసకు పాల్పడనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్.